హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023 టెట్కు సంబంధించిన హాల్ టికెట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, 2023 టెట్కు సంబంధించిన రిజల్ట్ని ఏ విధంగా చూడాలనేది ఈ వీడియో మన కాన్సెప్ట్. అండ్ 2024 టెట్కు సంబంధించినవి కూడా ఇన్ఫర్మేషన్ మనకు చివరిలో చెప్తాను ఏంటి అనేది. అయితే 2023 టెట్కు సంబంధించిన చాలామంది దగ్గర రిజల్ట్ కానీ ఆ హాల్ టికెట్ నెంబర్ పూడగొట్టుకున్నారు. అప్పుడు రిజల్ట్ చూసుకున్నారు, కానీ అనుకోని కారణాల వల్ల ఏదో కారణాల వల్ల మొత్తానికైతే వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు. సో అది ఏ విధంగా కనుగొనాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, 2024కు సంబంధించిన టెట్ 2024కి సంబంధించిన ప్రింట్ని ఏ విధంగా తీసుకోవాలి, అప్లికేషన్ ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలి, సో దానికి సంబంధించిన జర్నల్ నెంబర్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మధ్యలో పేమెంట్ చేస్తుంటాం కదా, టెట్ నిన్న ఇవ్వాలని అయితే మనకు కొద్దిగా పేమెంట్స్ ప్రాబ్లం అయ్యి పేమెంట్స్ అనేది ఫెయిల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ప్రతిదానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది మీకు అడిగిన డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఆ డీటెయిల్స్ అనేది ఈజీగా వస్తాయి. అది టెట్ 2024 సంబంధించింది కావచ్చు, టెట్ 2023కు సంబంధించింది కావచ్చు, ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ బేసిక్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు ఈజీగా ఆ రిజల్టా, ఆ జర్నల్ నెంబరా, ఆ హాల్ టికెటా, లేకపోతే స్టేటసా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి వీలైనంత మట్టుకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మొట్టమొదటిసారిగా మన ఛానల్ని మన వీడియోని చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మనకి ఆన్లైన్ సెంటర్ ఉన్నది ఫ్రెండ్స్, మంకమ్మ తోటలో, కరీంనగర్ డిస్టిక్లో మంకమ్మ తోట, పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్, బిసైడ్ SBI బ్యాంక్, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా, ఆన్లైన్కి సంబంధించి ఏమైనా వర్క్ ఉంటే కూడా నా దగ్గరికి వచ్చి చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?